అసెంబ్లీలో చేరికలు, రుణమాఫీ, కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఇలాంటి విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచే క్లారిటీ ఇచ్చారు. పీసీసీ చీఫ్గా తన పదవీ కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంపై ఖర్గే, సోనియాతో సీఎం చర్చించారు. మాజీ ప్రధాని పివి జయంతి, అటు డి శ్రీనివాస్ మృతి పట్ల నివాళులర్పించారు సీఎం. మరోవైపు వరంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం. తెలంగాణ రాజకీయాలు, మంత్రివర్గ విస్తరణ, విద్యుత్ విచారణ, ఫిరాయింపులు వంటి విషయాలపై సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ నుంచే క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. నిజానికి ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్ అని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓవరాల్గా 61 మందిని ఆయన బీఆర్ఎస్లోకి తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 100 రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నారని, దానికి బీజేపీ వంత పాడిందన్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం రేవంత్. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా వాళ్ళు ఎటు చేస్తే అట్లా? ఊర్లో ఎవడో చేతబడి చేసేటోడు ఉంటాడు. చేతబడి చేసి వాడు ఊర్లో ఉన్న జనాలను చంపుతుంటే చూసుకుంటూ ఊరుకుంటామా? వాని చెట్టుకు గట్టేయమా? తాళ్ళతో బంధించమా? అసెంబ్లీలో 35% ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో 16% ఓట్లకు పడిపోయిందని సీఎం రేవంత్ అన్నారు. 17 ఎంపీ స్థానాలు ఓడి 8 సీట్లలో డిపాజిట్ కోల్పోయి 14 స్థానాల్లో థర్డ్ ప్లేస్లో నిలిచిన కేసీఆర్కు ఇంకా కనువిప్పు కలగడం లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు వేయించిందని, కేటీఆర్ సెగ్మెంట్ సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ ప్లేస్, సిద్దిపేటలో బీజేపీ, కాంగ్రెస్కు సమానంగా ఓట్లు ఎలా వచ్చాయన్న విషయం పరిశీలిస్తే ఈ మ్యాటర్ అర్థమవుతుందన్నారు. మరోవైపు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని 2004లో కరీంనగర్లో ఇచ్చిన హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారన్నారు. అలాగే రాహుల్ గాంధీ గ్యారంటీ ఇచ్చారంటే అది 100% అమలవుతుందని తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతు రుణమాఫీ చేస్తానని రాహుల్ హామీ ఇచ్చారని, అందులో భాగంగానే దాదాపు 31,000 కోట్లతో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించేందుకు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. త్వరలోనే ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలుస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని తమ ప్రభుత్వం అనుకుంటుందని చెప్పారు. అటు విభజన చట్టంలోనే పెండింగ్ అంశాలపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకుని కేంద్రం నుంచి నిధులు, అనుమతులు, ఏపీతో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని, అందుకోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామన్నారు సీఎం. తనకు కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లలో ఉండే అలవాటు లేదన్నారు. మొన్నటి వరకు ఎమ్మెల్యేలను గేట్ల లోపలికి రానివ్వని కేసీఆర్ ఇప్పుడు పిలిచి భోజనాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష నేత అని రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఆహ్వానిస్తే కేసీఆర్ రాలేదన్నారు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు. ప్రజల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ ఓట్లు వేసారు. సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో
బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడికి వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? అటు విద్యుత్ కొనుగోళ్ల మీద విచారణ కమిషన్ను తాము ప్రతిపాదించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో విసిరిన సవాల్ను మాత్రమే స్వీకరించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కమిషన్ ఏర్పాటు తర్వాత 3 నెలల దాకా బీఆర్ఎస్ కేసీఆర్ ఏం మాట్లాడలేదని, వచ్చి వివరణ ఇవ్వాలని కేసీఆర్కు లేఖ రాగానే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు. అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా, కర్ణాటకతో పోలుస్తారా, ఇంకో ఏ రాష్ట్రంతో పోలుస్తారో? మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు, ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు, మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి, ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు, మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు. మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి, ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చిండ్రా? రాష్ట్రంలో ఏ శాఖ ఖాళీగా లేదని, అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమలాగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం కేంద్ర మంత్రులను బీజేపీ పాలిత సీఎంలు, మంత్రులు కూడా కలవడం లేదని, భేషజాలకు పోకుండా ప్రతి కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరుతున్నామని వివరించారు. విద్యాశాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమ పాలనలో ఎక్కడైనా లోపాలు జరిగితే చెప్పాలని సవాల్ విసిరారు. మరోవైపు దాదాపు 40 ఏళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండగా ఉంటూ వస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. సంజయ్ చేరికతో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా జగిత్యాల, కరీంనగర్కు చెందిన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. యథావిధిగా కొన్ని గోతికాడు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు, లేకపోతే ఒంటె పెదాలకు నక్కలు ఆశపడ్డట్టు పెద్దలు జీవన్ రెడ్డి గారు చర్యల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి అని ఏవైతే గుంటనక్కలు ఎదురు చూసినాయో వాళ్ళకి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే వారి అనుభవం, కాంగ్రెస్ పార్టీ పట్ల వారికి ఉన్న కమిట్మెంట్ ఇలాంటి ఆశించే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు, జీవన్ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో వారి గౌరవానికి, వారి అనుచరులకు, వారి సహచరులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టము నష్టం జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని పార్టీ ఆదేశించింది, చేపట్టాలని చెప్పింది. అవి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. జూన్ 28న సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీపై 4 రోజుల్లో గైడ్లైన్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం ద్వారా రైతులకు శుభవార్త వినిపించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు. కేవలం కుటుంబ సభ్యులను గుర్తించేందుకే వాడుతామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయన్నారు సీఎం. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన 2 రోజుల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వల్ల రెవెన్యూ పెరిగిందని, ఆర్టీసీకి ప్రతి నెల 350 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ విషయంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ కమిషన్ పదవీకాలం ఆగస్టుతో పూర్తవుతుందని, కొత్త వారిని నియమించిన తర్వాత కుల గణన చేస్తామని చెప్పారు. రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని, ఇవి కాక మరో 1 లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్స్ ఉన్నాయన్నారు. నెలకు 7,000 కోట్లు వడ్డీనే కడుతున్నామని చెప్పారాయన. అటు జూన్ 28న షాద్నగర్ సమీపంలోనే కర్మాగారంలో జరిగిన పేలుడు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించాలని ప్రమాద స్థలంలోనే ఉన్న కలెక్టర్ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ,
కార్మిక, పరిశ్రమలు, వైద్య బృందాలు ఘటనా స్థలంలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించడం ద్వారా బాధితులకు భరోసా ఇచ్చారు. జూన్ 28న మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. దేశానికి, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సరళీకృత ఆర్థిక విధానాలతో ఆధునిక భారతదేశానికి బాటలు వేసిన అపర మేధావిగా, భారతీయ కీర్తిని పెంచిన తెలంగాణ తేజోమూర్తిగా పివికి చరిత్రలో ప్రత్యేకమైన స్థానమని స్మరించుకున్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి చేసిన సేవలు మరువరానివన్నారు. ఈ నెల 29న మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు 29న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన బిజీగా జరిగింది. మొదట వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. టెక్స్టైల్ పార్క్ ప్రాంగణంలో మొక్కలు నాటారు సీఎం రేవంత్. మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం సీఎం హోదాలో వరంగల్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అటు వరంగల్ రంగంపేటలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సందర్శించారు. మరోవైపు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ అంశంపై చర్చించి కీలక ఆదేశాలిచ్చారు. ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. For more videos like this, subscribe Big TV channel.